రైట్. అదేవిధంగా కర్మన్ఘట్ టెంపుల్ ట్రస్ట్ బోర్డుగా మీరు మెంబర్గా కొనసాగినప్పుడు ఆలయ అభివృద్ధికి ఏ విధంగా కృషి చేశారంటే ఏం చెప్తారు? చాలా చేసినామండి మేము. చాలా వాటర్ ట్యాంక్ చేసినాము. మన ఎండ వచ్చినప్పుడు అసలు అక్కడ బండలు అవి లేక అవి వేసి అక్కడ బురజ ఉంటుండే, దానికి బండలు వేసినాం, టైల్స్ వేసి పైన కప్పు వేయించి పిల్లలు ఇప్పుడు దారిలో ఎలా పడుతుంటే వర్షం వచ్చినా ఎండ వచ్చినా కూడా దానికి కప్పు వేయించినాం. వాటర్ సంక్షోభం నుంచి చేసినాం. బీఆర్ఎస్ గవర్నమెంట్ లాస్ట్ ఇయర్లోనే కదా మీరు చేసి? అవునండి, మొన్న లాస్ట్ ఇయర్లోనే చేసిన నేను. చాలా అభివృద్ధి చేసినాము, అంటే సౌకర్యాలు అనేది మెరుగుపరిచినాం. భక్తులు కూడా చాలా అసౌకర్యంగా ఉన్న వాళ్ళు ఏవేవైతే అడిగినరో వీటిని మొత్తం నెరవేర్చినాం. కర్మన్ఘట్ హనుమాన్ టెంపుల్ మీరున్నప్పుడు ఏ విధంగా ఉంది పరిస్థితి? ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏ విధంగా ఉందంటే ఏం చెప్తారు? మేము ఉన్నప్పుడు చాలా బాగుంది. ఒకసారి మీరు కూడా, అంటే మీరు ఇంటర్వ్యూ చేస్తున్నారు, మీరు చెప్పడం ఏంటంటే ఒకసారి ఆలయంకి వెళ్తే అక్కడ ఉన్న వాళ్ళే చెప్తారు, మేము అడగడం కాదు. అక్కడ మేము పోయినందుకు ఈరోజు అంటుంటారు, మేడం మీరు ఉన్నప్పుడే బాగుండే, మీరు అప్పటికిప్పటికి డిఫరెంట్ అంటే చూస్తున్నారు కదా. మీకు కాంగ్రెస్ గవర్నమెంట్ అంటే ఏముంది, వాళ్ళ లోపలే కొట్లాటలు గొడవలు ఎక్కడ కూడా కరెక్ట్గా ఉండవు. అంతర్గత కలహాలు ఎక్కువ ఏకతాటి మీద నడిచేది కాదు కాంగ్రెస్ పార్టీ. డెవలప్మెంట్ ఆగిపోయింది, మేము ఉన్నంత డెవలప్మెంట్ ఇప్పుడు లేదు. ఇప్పుడు కొంచెం అంతర్గత ఏదో కలహాలు ఉన్నాయి, పేపర్లకు వచ్చినాయి. మీకు తెలుసు కదా, కాంగ్రెస్ అంటే కొట్లాటలు, గ్రూప్ రాజకీయాలు, వీటినే కాంగ్రెస్ అంటే. ఒకటే మాకు కేసీఆర్ గారు అంటే అల్టిమేట్. ఆయన మంచి పరిపాలన అందిస్తాడు. కార్యకర్తలు కావచ్చు, నాయకులను కానీ ఆయన ఒక క్రమశిక్షణ గల నాయకుడు.